దేవుడు యోబుపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. యోబు ఊజు దేశంలో నివసించిన మనుష్యుడుండెను. అది ఏదోముకు దక్షిణం మరియు తూర్పు వైపున మృత సముద్రానికి సమీపంలో ఉంది. యోబుకు భార్య, 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి వేలాది పశువులు, అనేక సేవకులు ఉన్నారు. తన దేశంలో నివసించిన వారందరిలో అతడే గొప్పవాడు. యోబు నిజంగా హృదయపూర్వకుడని, ఏ పరిస్థితుల్లోనైనా దేవునిని సేవిస్తాడని సాతానుకు నిరూపించాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే దేవుడు సాతానుకు యోబుపై వరుసగా విపత్తులను అనుమతించాడు. ఎంత భయంకరమైన విపత్తుల పరంపర అయినప్పటికీ ఈ అన్ని ఘోర సంఘటనల తర్వాత కూడా యోబు దేవునిని ఆరాధించి ఇలా అన్నాడు: నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు 1:21.